అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ అక్బర్ జహంగీర్. ఒక ఊళ్ళో సలీం అనే బీద యువకుడు ఉండేవాడు. అతడికి చిన్నప్పుడే తండ్రి పోవటం వల్ల తల్లే పెంచి పెద్ద చేసింది. పెరిగి పెద్దవాడైన తర్వాత సలీం ఒక వర్తకుడి వద్ద పనికి కుదురుకున్నాడు. అతని తల్లి అతనికి జాహీదా అనే ఈడైన అమ్మాయిని చూసి పెళ్లి చేసింది. సలీంకు అతని యజమాని ఇచ్చే జీతం తిండికి బట్టకు సరిపోయేది. కానీ సలీం భార్య జాహీదాకు జలతారు బట్టల మీద, ముత్యాల నగల మీద మోజు. భర్త సంపాదన తెలిసి కూడా తనకు కావలసిన బట్టలు, నగలు ఎలాగైనా తెమ్మని ఆమె సలీంను పోరేది. ఒకరోజు సలీం నమాజ్ అనంతరం మేడ మీద వరండాలో కూర్చొని ఒక పెద్ద లోటాతో పాలు తాగుతున్నాడు. ఆ సమయంలో అతను తన భార్య కోరిక తీర్చడానికి డబ్బు ఎక్కడ తేవాలా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అంతలో అతని చేతిలోని లోటా కాస్త జారి కింద పడిపోయింది. సలీం ఉంటున్న ఇంటి కిందనే ఒక దుకాణం ఉన్నది. ఆ దుకాణం ముందు ఒక తెల్లదొర నిలబడి దుకాణం యజమానిని ఏదో అడుగుతున్నాడు. సలీం చేతి నుంచి జారిన లోటా సరిగ్గా దొరగారి టోపీ మీద పడింది. టోపీ ఉండడం చేత దొరకు పెద్దగా దెబ్బ తగలలేదు కానీ ఆయనకు కోపం వచ్చింది. ఆయన తరపున దుకాణం వాడు సలీంను, నీకు బుద్ధి లేదా, కళ్ళు నెత్తికొచ్చినాయా అంటూ దుయ్యబట్టాడు. దుకాణం దగ్గర చిన్న గుంపు చేరింది. వాళ్ళల్లో ఉన్న ఒక సాయిబుగారు లోటాను అటూ ఇటూ తిప్పి చూసి ఎక్కడ లేని ఆశ్చర్యంతో, ఇది అక్బరు చక్రవర్తి లోట, దీన్ని 500 రూపాయలకు కొంటాను అని సలీంతో అన్నాడు. వెంటనే దొర తనకు జరిగిన అపచారం మర్చిపోయి తాను ఆ లోటాను 600కు కొంటానన్నాడు. సాయిబుగారు, దొరగారు ఈ విధంగా పోటీపడి క్షణాల మీద ఆ లోటా ధర పెంచారు. చివరకు దొరగారు దాన్ని 750 రూపాయలకు కొని పరమానందం చెందాడు. సలీం తాతగారికి మిత్రుడైన ఒక పండు ముసలి సాయిబుగారు ఇదంతా చూస్తూ ఉండి అక్కడ చేరిన వారితో, సలీం కుటుంబం ఇప్పుడు సామాన్య దశలో ఉన్నప్పటికీ ఒకప్పుడు మొఘలాయి రాజవంశాలతో సన్నిహితంగా ఉండేదని, వారింట్లో ఉండే పెద్ద అండ సాక్షాత్తు జహంగీర్ పాదుషా వారిదని చెప్పాడు. దొరగారికి జహంగీర్ పాదుషా గారి అండా కూడా కొనేయాలనే కోరిక కలిగింది. ఆయనకు ప్రాచీన చరిత్ర, ప్రసిద్ధి గల వస్తువులు సంపాదించడం సరదా. సలీం అండాని దొరగారికి అమ్మడానికి ఒప్పుకుని 2000 రూపాయలకు దాన్ని ఇచ్చేశాడు. దొరగారు అమూల్యమైన ప్రాచీన వస్తువులు చాలా తేలికలో సంపాదించానని తృప్తిపడ్డాడు. సలీం డబ్బు సమస్య అనుకోకుండా తీరిపోయింది. అతను ఆ డబ్బు తీసుకుపోయి బట్టలకు, నగలకు ఖర్చు పెట్టడం కంటే అది పెట్టుబడి చేసి వ్యాపారం చేసుకోవడం మంచిదని భార్యకు చెప్పాడు. జాహీదా ఒప్పుకున్నది. సలీం చేస్తున్న పని మానేసి సొంతాన వ్యాపారం ప్రారంభించి త్వరలోనే ఆ ఊళ్ళోకెల్లా పెద్ద వర్తకుడయ్యాడు. జాహీదా కోరిన జలతారు బట్టలు, ముత్యాల నగలు కాలక్రమేణా ఆమెకు లభించాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.